హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజైతే మనం నాటుకోడి దమ్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బిర్యానీ స్పైసెస్, పెరుగు, పుదీనా, చిల్లీస్, లెమన్, ఆనియన్స్, ఆయిల్, నాటుకోడి, కొత్తిమీర, సాల్ట్, ఎగ్స్, చికెన్ మసాలా, కరివేపాకు, పసుపు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, కసూరి మేతి, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, బిర్యానీ రైస్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేనైతే 2 గ్లాస్ బిర్యానీ రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు అందులో వాటర్ని యాడ్ చేసి ఫ్రెష్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్లో ఒక 2 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకొని ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. రైస్ మంచిగా నానితే రైస్ పొడి పొడిగా మంచిగా అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ పై వాటర్ని యాడ్ చేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే బిర్యానీ అంటే ఎగ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అందుకే నేను ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. మీరైతే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు ఒక మందపు బౌల్ని పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఉడికిన ఎగ్స్ని యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. అవన్నిటి మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు 2-3 చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. అలానే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో జీడిపప్పును యాడ్ చేసుకుందాం. అలానే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం. అలానే కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న పుదీనాని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా వస్తుంది. ఇప్పుడు రైస్ అయితే చూద్దాం. చూడండి, రైస్ అనేది చాలా బాగా నానింది. ఇలా నానితే మంచిగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసి అందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. అందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అలానే పుదీనాని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. అందులో హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుందాం. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా మంచిగా అవుతుంది. ఇందులో ఇప్పుడు పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ని యాడ్ చేసి స్టవ్ పై పెట్టుకొని 70% కుక్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇదైతే మంచిగా ఫ్రై అయింది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే నాటుకోడిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి.
మొత్తం మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్లేట్ని ఓపెన్ చేసి అందులో చిల్లీ పౌడర్, సాల్ట్, చికెన్ మసాలా, ధనియా పౌడర్, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇలా మంచిగా కలుపుకున్నాక పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగును యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కుక్ అవుతుంది. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒక 10-15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి కొంచెం కుక్ అవుతూనే బిర్యానీలోకి మళ్ళీ కుక్ అవుతుంది, లేకపోతే పీస్ అనేది ఉడకదు. ఇప్పుడైతే ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇదైతే కుక్ అవుతుంది. ఇదైతే 70% కుక్ అయ్యాక మనం దానిలో యాడ్ చేసుకుందాం. ఇది ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ అవుతుంది. ఇలా నాటుకోడి బిర్యానీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ కన్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది. హోటల్ కూడా పనికిరాదు మనం ఇలా చేసుకుంటే, అంత టేస్టీగా బాగుంటుంది. చూడండి, ఇదైతే కుక్ అయింది. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ని ఈ చికెన్ పైన యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మరొక లేయర్ని రైస్ని యాడ్ చేసుకుందాం. ఇలా మంచిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. మొత్తం రైస్ అంతా యాడ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, నేనైతే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అది మీ ఆప్షనల్, మీకు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేశాక ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ని యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం దమ్ చేద్దాం. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం గీని కూడా యాడ్ చేసుకుందాం. గీని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్ని యాడ్ చేసి దానిపై బరువుని యాడ్ చేద్దాం. ఇదైతే చూద్దాం ఎలా కుక్ అయిందో. చూడండి, వావ్, చాలా బాగైంది. రైస్ అనేది అయితే పొడి పొడిగా చాలా బాగైంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బిర్యానీ అనేది చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ ఇంకా బాగుంది. చూడండి, రైస్ అనేది ఎంత పొడి పొడిగా అయిందో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ నాటుకోడి బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.